హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఏముండాలంట హృదయంలో? క్రీస్తు అనుగ్రహించు సమాధానము. ఎంతమంది సమాధానంగా ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ ఉంటారులేండి, ఇప్పుడు ఇక్కడ ఉంటారు. మన ఆఫీస్కి వెళ్తే, మన కాలేజీకి వెళ్తే, మనం సిటీ బస్ ఎక్కితే, మనం రోడ్డు మీద ట్రాఫిక్లోకి వెళ్తే ఎంతమందికి సమాధానం ఉంది? కొన్ని సార్లు మనం అంటుంటాం, వాడు వచ్చి నా సమాధానం అంతా పాడు చేసేసాడు. చాలాసార్లు మనల్ని ఎవరైనా మన అహాన్ని ముట్టుకుంటే మన సమాధానం పోద్దండి. చాలా సంతోషంగా ఉన్నాడు, ఎరా పిచ్చాడా అన్నాడు ఎవడో వచ్చి. పిచ్చాడు లేవయ్యా అంటావా? ఏయ్ చూడడు అంటావా? చెప్పమ్మా. ఏ పిచ్చిదనా అన్నారు అనుకో, డబుల్ పిచ్చాడా అంటావు నువ్వు మళ్ళీ. అంటే బుద్ధి లేదు అన్నాడు ఎవడన్నా, నీకు అసలే బుద్ధి లేదు. ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఏంటంటే అది న్యాచురల్. స్పిరిచువల్ ఏంటి? ఎనీ యాక్షన్ యువర్ ఇది సమాధానము కంట్రోల్ చేస్తుంది. నిన్ను కంట్రోల్ చేసేది ఫ్లెష్ కాదు, శరీరం కాదు, సాతాను కాదు. సమాధానం మీ హృదయాలను ఏలుచుండనివ్వండి, సమాధానము ఏలుచుండనివ్వండి. ఇజ్రాయెల్ దేశం మీద బాంబులు వేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసండి? ఏం చేశారు? వాళ్ళ దేశంలోనికి రాకుండా, తెలీదా? న్యూస్ చూడరా? ఏం చేశారండి? అదేదో ఉంది, కనిపెట్టారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక్కరి దగ్గర ఉంది, వేరే ఎక్కడ లేదు. అది అసలు వాళ్ళు టార్గెట్ చేసి వెళ్ళకుండా, దేశ సరిహద్దులు రాకుండా ఇక్కడ అడ్డంగా ఉంది ఒకటి, అది దాని దగ్గర కింద పడిపోతుంది అంతే, వెళ్తాడు లేదండి పక్క. ఎవడేవాడని నిన్ను, నీకు సమాధానం అనే కవచం ఉంది. ఎన్ని బాణాలు వేసినా నీ గుండెలకు తగలవు, నీ మనసుకు తగలవు. పోవా, నువ్వేమనుకో, నేనేమై ఉన్నాను నా దేవునికి. నువ్వు నన్ను పిచ్చోడు అంత మాత్రం నేను పిచ్చోడిని కాదు. ఒరే నువ్వు చాలా తెలివైనోడు అన్నంత మాత్రం నేను తెలివైనోడిని. నువ్వు మంచోడు అంటే నేను మంచోడిని కాదు, నువ్వు చెడ్డోడు అంటే చెడ్డోడిని. నేనేమై ఉన్నాను, నన్ను తీర్పు తీర్చే ప్రభు ఉన్నాను. నాకు తెలుసాయి, నీకు తెలీదా నువ్వు ఎవరవో? నీకు తెలుసు. సమాధానం నీ హృదయాలు వెళ్తున్నప్పుడు ప్రతిదానికి స్పందించమండి. మనం ప్రతిదానికి కృంగిపోం. కష్టం వచ్చినంటే ఓ దేవుడా ఎక్కడున్నావు దేవుడా అంటారు చూడండి. ఏడు దేవుడు అంటే నాకెందుకు జరిగింది ఇలాగా అంటారు చూడండి. అది నీ సమాధానం పోగొట్టుకున్నావు. కష్టం వచ్చిందా? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకు. పోయిందా? పోనీ, దేవుడు రెండంతలు మళ్ళీ నాకు ఇస్తాడు. ప్రతి దానికి గింజుకునేవాడు. ఈ బీపీలు, ఈ స్ట్రోక్స్ కారణం ఏంటో తెలుసండి? నీ సమాధానం పాడైపోయి తట్టుకోలేక గుండె ఆగిపోతుంది, బ్రెయిన్ చిట్లిపోతుంది, నరాలంతే పైన. క్రీస్తుని కలిగిన వారు నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. సింహాన్ని చూసి ఎలుక ఎకిరించింది అనుకో, ఏం చేస్తా సింహం? రే నిన్ను పట్టుకుంటారు ఉండరా అంటదా? పోరా, కాలు కింద పడితే తుక్కు అయిపోతావు. పచ్చడి, ఆవకాయ పచ్చడి నంచుకున్నట్టు ఉంటుంది. నిన్ను కావాలంటే నేను నంచుకోవాలి. నీతో నాకేంటి? నీతో నాకు పోటీ లేదు. నీ వెనకాల బట్టి నిన్ను గొడవ పెట్టుకోవాల్సిన అవసరం నాకు. నువ్వు ఏమనుకున్నా నాకేం బాధ లేదు. యేసు ప్రభు బిడ్డలు అలాంటి తత్వంలోకి రావాలండి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో నన్ను తిట్టారు, ఇంతింతలా మాట్లాడినాడు అన్నాడు మెడ్రాసులో ఒక ఆయన వచ్చి. ఏమన్నారంట? అన్నా నీకు తెలియదు అన్నాడు, తట్టుకోలేము, ఇంతింతలా మాట్లాడుతున్నాడు అన్నా. అంటే ఏంటయ్యా ఇది? అర్థం కదా నాకు. నీచమైన మాటలు పచ్చిపోతులు తడుతున్నాడు. తిట్టయ్యా, తిట్టలేమండి. తిట్టినోడే ఫూల్ అవుతారు. నీకెందుకు? నేను తప్పుంటే సరి చేసుకో, తప్పు లేకపోతే దులిపేసుకో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇతరులు అనే మాటల్లో నిజం ఉంటే అంగీకరించు,
సారీ చెప్పు, క్షమాపణ పడు, సరిదిద్దుకో. లేదనుకోండి దులిపేసుకోండి. అంతేగాని నన్ను ఇలా అన్నారే అని పడుకుంటే నీకు నిద్ర పట్టదు, నీకు మనశ్శాంతి. నీ యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడండి ఏమన్నా కూడా ఆయనకి ఏం బాధలేదు. ధర్మశాస్త్రాన్ని చదివిన తర్వాత ఇది నా పట్ల నెరవేరింది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రభువుని పట్టుకొని నువ్వు దేవ దృశ్యం చేస్తున్నావు, నిన్ను కొండ మీద తీసుకెళ్ళి కిందకు తోసేస్తామని ఆయన బలవంతంగా సమాజ మందిరంలో తోసుకెళ్ళి కొండ శిఖరం ఎక్కించారంట. ఎక్కించి తోసేస్తానికి ప్రయత్నిస్తున్నారు, తిడుతున్నారంట. తిడుతుంటేనట ప్రభు ఒక్క మాట మాట్లాడలేదు. ప్రభు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను అనుంది బైబిల్లో. అంతే. వాళ్ళతో గుద్దుకోలేదు, వాళ్ళకి జవాబులు చెప్పలేదు. ఏంటంటే మెదలకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. ఎన్ని మాటలు అన్నారో తెలుసా యేసయ్యని? ఒక్క మాటకు కూడా ఎవరిని స్పందించలేదు. మనల్ని ఎన్నో మాటలు అంటారు. ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి, ఈ లోకం నన్ను ద్వేషించింది, మీరు నాకు చెందినవారు కాబట్టి మిమ్మల్ని కూడా లోకం ద్వేషిస్తుంది. హల్లెలూయా. నేను క్రీస్తు సారూప్యంలో ఉన్నాను, చెయ్యని నేరానికి నిందపడుతున్నానంటే ప్రభువు సారూప్యంలో నన్ను మలుస్తున్నాడని దాని యందు మీరు ఆనందించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మల్ని బాగా ఎరిగిన దేవా, మా హృదయ అవసరతలు ఎరిగిన దేవా, నీ బిడ్డల హృదయాలలో ఉన్న దిగులు, నీ బిడ్డల హృదయములలో ఉన్న స్పందన, వారిలో ఉన్న పోరాటాలు, వారి అవసరతలు చూడయ్యా. చూచిపోయే దేవుడు కాదు గనుక వారి కోరికలు తీర్చు నాయన, వారి హృదయ వాంఛలు తీర్చయ్యా, వారి అవసరతలు తీర్చయ్యా. మా దేహాలను పాడు చేసే రోగాల నుండి, మా మనసును పాడు చేసే పాపాల నుండి, మా భవిష్యత్తును పాడు చేసే అజ్ఞానం నుండి మమ్మల్ని విడిపించయ్యా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న వాగ్దానంతో ఇక్కడి నుంచి పంపించును ఆయన. ఈ ఆవరణలో అడుగుపెట్టిన వారి జీవితంలో మార్పును వారు ఇంట బయట ఉన్నవారు గుర్తించినట్లు నీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయము. బెంగళూరు పట్టణము కొరకు, కర్ణాటక రాష్ట్రము కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఈ అంచె దినములలో నీ నామాన్ని విశ్వసించిన వారికి కలిగే ప్రతి శోధనల్లో నీవే జయము దయచేయము. నీవు తోడుంటే అది శ్రమైన, కష్టమైన, అది పోరాటమైన, మరణమైన, అది మాకు మేలే అన్న విశ్వాసంతో మరణము వరకు నమ్మకంగా ఉండటానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
శిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా.